చాలా మంది మనం చూసుకుంటే ఇప్పుడు 90% అమ్మాయిలు ఈ పీసీఓడి గానీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉన్నారు. సో కొంతమంది బయటకు చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. వాళ్ళకు నచ్చిన ఓన్ రెమెడీస్ పాటిస్తూ ఉంటారు. కానీ ఈ పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి డైట్ తీసుకోవాలి, అండ్ వాళ్ళకి మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండాలంటారు? సో పీసీఓడి, పీసీఓఎస్ అనేది మనం ఇప్పుడు యంగ్ గర్ల్స్‌లో చూస్తున్నాము, విమెన్‌లో చూస్తున్నాము. చాలా ఎక్కువ ప్రాబ్లమ్ వచ్చిందనమాట. మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇయర్‌కి వెళ్తే, ఆ రోజులకెళ్తే మనం అసలు ఈ కాన్సెప్ట్ అనేది వినే ఉండము. సో ఇది డెఫినెట్‌గా లైఫ్ స్టైల్ డిజార్డర్ అని మనం అనుకోవచ్చు. సో మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కానీ, బేసిక్‌గా ఎక్కువ మన గర్ల్స్ ఎక్కువ చిప్స్ తినేస్తూ ఉంటారు బయటకెళ్ళినప్పుడు. లేదు స్వీట్స్ తినేస్తూ ఉంటారు, కూల్ డ్రింక్స్ తినేస్తుంటారు, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం అనమాట. అదే మనం ఇంట్లో చేసుకోవడం అయితే ఎంతో కొద్దో గొప్ప ఆ షుగర్‌ని, సాల్ట్‌ని, ఆయిల్‌ని మనం తగ్గించగలుగుతాము. సో ఇక్కడ చాలా మేజర్ ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్లీప్ మీద మనం ఎవ్వరం కూడా కాన్సంట్రేట్ చేయట్లేదు. లేట్ నైట్ పడుకుంటూ ఉన్నారు. స్లీప్ డిస్టర్బ్ అవ్వడం వల్ల బాడీ అనేది మనకి రీసెట్ అవ్వడము, రిపేర్ అవ్వడము, రికవర్ అవ్వడము అనేది జరగట్లేదు. సో ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా నిద్రపోతామో అప్పుడు మన బాడీ రికవర్ అవుతుందనమాట. ఏదైతే సెల్స్ రిపేర్‌లో ఉంటాయో అవి రిపేర్ అవుతాయి. సో స్లీప్ అనేది మనము కాన్సంట్రేట్ చేయట్లేదు. హైడ్రేషన్, వాటర్ ఎక్కువ తీసుకోవట్లేదు. ఇంకొకటి ముఖ్యమైనది ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీకి చాలా దూరంగా ఉంటున్నాము. సో వీటన్నిటి మీద కూడా వాళ్ళు కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ యూసేజ్ మన డైలీ లైఫ్‌లో ఎక్కువ అయిపోతుందనమాట. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసి స్టీల్ బాటిల్స్ లేదా గ్లాస్ బాటిల్స్, స్టీల్ లంచ్ బాక్స్ ఇట్లాంటివి యూస్ చేస్తే బెటర్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.